హలో ఫ్రెండ్స్, హరిహర వీరమల్లు రేపు ఒక్కరోజే లేనిది. రేపు అయితే ఆంధ్ర వాళ్ళ అదృష్టవంతులు అనమాట. రేపు మ్యాక్సిమం ప్రీమియర్స్ అయితే చూడబోతున్నారు. 9:30కి అయితే ప్రీమియర్స్ పడుతున్నాయి. కానీ మన తెలంగాణ ఉన్న వాళ్ళు దురదృష్టవంతులు. తెలంగాణ ఎక్కడైనా సరే వేరే ఏ స్టేట్లో కూడా ప్రీమియర్స్ పట్టలేదు. ఓన్లీ ఆంధ్రాలో రేపు నైట్ 9:30కి అయితే సినిమా పడుతుంది. నేనైతే విజయవాడ బుక్ చేసుకొని వెళ్దాం అనుకున్నా. కానీ భయంకరమైనటువంటి రైన్స్, మధ్య మధ్యలో ఏందో వాగులు కూడా పొంగుతున్నాయంట. అక్కడక్కడ అది కూడా ఆపేశారు. సో వెళ్ళి అర్ధరాత్రి రావడం ఇబ్బంది అయితే అనేటటువంటి ఉద్దేశంతో ఎల్లుండి మార్నింగ్ 5కి మా ఏరియాలో అయితే సినిమా పడుతుంది. అంటే మ్యాక్సిమం హైదరాబాద్లో అయితే చూస్తున్నాను అనమాట. అది చూసాక మీకైతే డెఫినెట్లీ రివ్యూ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈ సినిమా మీద హైప్ ఎలా ఉంది, ఎంత వసూలు చేస్తుంది, బ్రేక్ ఈవెన్ ఎంత కమ్ముడు పోయింది, తెలంగాణలో ఎంత కమ్ముడు పోయింది, ఆంధ్రాలో ఎంత కమ్ముడు పోయింది, మన బాలీవుడ్ సైడ్ ఎంత కమ్ముడు పోయింది, ఎంత వసూలు చేస్తే సినిమా హిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట రేట్సే అంటే ఇప్పుడు మీరేం తొందరలేదు లేండి, ముందైతే వెయిట్ చేయండి. డే 1 చూసుకున్నట్లయితే 300 రూపాయలు ఉంది, 500 రూపాయలు ఉంది. మన ఇది ప్రీమియర్ చూసుకున్నట్లయితే 700 రూపాయలు ఉంది. ఏంది రేట్లు అని చెప్పి సినిమా మీద పడి ఆడవటం కొనగటం లాంటివి చేయమాకండి. ఎందుకంటే ఇదేమి 20 కోట్లు 30 కోట్లు బడ్జెట్ కాదు, 250 కోట్ల రూపాయల సినిమా కాబట్టి ఇక రేట్స్ అయితే పెరగడం సహజం. ప్రొడ్యూసర్కి అయితే ఆ డబ్బులు రావాలనేటటువంటి ఉద్దేశంతో ప్రీమియర్స్ చేస్తున్నారు. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ప్రీమియర్స్ పట్టడం. ఎప్పుడు మార్నింగ్ షోలు బెనిఫిట్ షోలు పడాయి, కానీ ఇప్పుడు ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి. కాబట్టి ఏడుపులు వద్దు, ఇంత రేటు ఉంది అంత రేటు ఉంది అనేటటువంటిది పక్కన పెట్టి ఒక రోజు ఆగిపోండి. ఒక రోజు ఆగిపోతే టికెట్ రేట్స్ అయితే తక్కువగా ఉండే అనేటటువంటిది మాకైతే తప్పదు, ఇంకా ఫ్యాన్స్కి అయితే తప్పదు. ఫ్యాన్స్ చూసుకున్నట్లయితే మొత్తం ఇల్లు అమ్ముకొని అయినా సరే సినిమాకి వెళ్తారు, దాంట్లో డౌట్ లేదు. సో నార్మల్ ఆడియన్స్ ఎవరైనా సరే రేట్లు ఎక్కువైనా అనేటటువంటి వదిలేండి. ఎందుకంటే రత్నం గారిని చూసి నేనైతే ఈ టికెట్ రేట్స్ గురించి ఏం మాట్లాడలేకపోతున్నా. పుష్ప అప్పుడు వీడియో చేశా, మీకు గుర్తుందో లేదో, ఏంది టికెట్ రేట్స్ అని. వేరే సినిమాలు అప్పుడు కూడా వీడియో చేశా, ఇది ఎక్కడ టికెట్ రేట్లు ఇంత రేట్లు ఎందుకు అని. కానీ ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాను అంటే రత్నం గారు జస్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఒక్క సినిమా నమ్ముకొని ఇన్ని రోజులు ఆయన పాపం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తుంటూ ఇంకా ఆయన మొహం చూసి నేనైతే ఏం మాట్లాడలేను. కాబట్టి ఈ రేట్స్ మీద పడి ఆడమాకండి. వేరే వాళ్ళు అపోనెంట్ వాళ్ళు ఆడవచ్చు, కానీ మీరు ఆడబాకండి. మీరు జనరల్ ఆడియన్స్ అయితే ఒక రోజు ఆగండి, టికెట్ రేట్స్ అయితే తగ్గుతాయి. మ్యాట్నికే చూడాలి, ప్రీమియర్స్కే చూడాలి, బెనిఫిట్స్గా చూడాలి అనేటటువంటి రూలే లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అండ్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి అనమాట. నిజంగా ఇప్పటిదాకా ఓన్లీ పెట్టినటువంటి టికెట్లకే ఆల్మోస్ట్ 20 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని చెప్పి బయటకు 20 కోట్ల గ్రాస్ అంటే 10 కోట్ల నెట్ కలెక్షన్స్. సినిమా రిలీజ్ అవ్వలేదు, ఇంకా ఒక షో పర్లేదు, జస్ట్ అడ్వాన్స్ బుకింగ్కే ఈ రేంజ్లో కలెక్షన్ పుట్టిస్తుందంటే ఇక అర్థం చేసుకోండి. చాలామంది మాట్లాడారు, నేను కూడా మాట్లాడినా, సినిమా మీద హైప్ లేదు, సినిమా చూడటానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఓజీ అనేటటువంటి నినాదాలు చేస్తున్నారు, ఇంకెవరు ఈ వీరమల్లు సినిమా కోసం వెయిట్ చేసేది అని చెప్పి మనం అనుకున్నాం. కానీ మనం అనుకున్నది అయితే రాంగ్ అనమాట. ఓన్లీ అడ్వాన్స్ సేల్సే 20 కోట్లు అంటే మాటలు కాదు, ఇదైతే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ తెలంగాణ ఆంధ్రాలో కలిపి 127 కోట్లకి సినిమాని అయితే అమ్మడం జరిగింది, డిస్ట్రిబ్యూటర్స్ అయితే కొనుక్కోవడం జరిగింది. అంటే ఈజీగా సినిమా ఓన్లీ మన తెలంగాణ ఆంధ్రాలో 127 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అంటే యావరేజ్గా పడినట్టు చేద్దాం. ఓన్లీ తెలుగు స్టేట్స్లో ఒక 200 కోట్లు వసూలు చేస్తే ఇదే అయినట్టు. అండ్ మన బయట చూసుకున్నట్లయితే 100 కోట్లకు అమ్ముకున్నారు. బాలీవుడ్లో వేరే స్టేట్స్లో చూసుకున్నట్లయితే 100 కోట్లకు అమ్ముకున్నారు. అంటే బాలీవుడ్లో సినిమా బాగుంది అనేటటువంటి టాక్ వచ్చి సినిమా పర్లేదు చూడొచ్చు అనేటటువంటి వ్యవహారం వస్తే ఈజీగా అక్కడ 200 కోట్లు 300 కోట్లు అనేటటువంటిది మ్యాటరే కాదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 200 కోట్లు, అక్కడ చూసుకున్నట్లయితే 300 కోట్లు. ఏది నేను మాట్లాడేది జస్ట్ సినిమా యావరేజ్గా ఉంది అనేటటువంటి టాక్ వస్తుంది. ఈజీగా 500 కోట్లు కొట్టిద్ది. సినిమా బ్లాక్ బస్టర్ రా, తోపురా, ఎలాంటి సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే లేదు, మాకైతే హార్ట్ టచ్ అయింది అనేటటువంటి టాక్ వస్తాయి. ఆల్రెడీ మనకు తెలుసు రీసెంట్గా వచ్చినటువంటి చావా సినిమా భయంకరమైనటువంటి హిట్ అయింది. ఎందుకు హిట్ అయింది? అక్కడ ఏంటంటే మొగల్స్ని విలన్స్ లాగా చేయడం వల్ల అక్కడ బాగా అట్రాక్ట్ చేసి చూశారనమాట. అది కాక అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సినిమాని బాగా ప్రమోట్ చేయడం జరిగింది. అందువల్ల చావా సినిమాకి ఆ రేంజ్లో కలెక్షన్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా ఇందులో కూడా ఔరంగజేబుని చూపిస్తున్నారు. మన యొక్క వీరమల్లు చూసుకున్నట్లయితే పోరాటాలు చేశారు అనేటటువంటిది కూడా చూపిస్తున్నారు. ఇవన్నీ బాగా క్లిక్ అయిందంటే నార్త్ వాళ్ళు బాగా ఇష్టపడతారు. ఎట్టలేదన్నా కానీ సినిమా ఒక 1000 కోట్లు కొట్టొచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే మొట్టమొదటిసారి ప్యాన్ ఇండియా సినిమా వస్తుంది. ప్యాన్ ఇండియా సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ సినిమాకే 1000 కోట్లు కొట్టబోతుంటాం. అన్నీ బాగుంటే 1500 కోట్లన కొడతాడు అని చెప్పి ఫ్యాన్స్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, వీరమల్లు సినిమా భయంకరంగా హిట్ అయింది. అటు తెలుగు స్టేట్స్లో, బాలీవుడ్లో, తమిళ్లో మొత్తాన్ని కూడా ఊచకొత్తకు వచ్చింది, బాగా ఆడింది. ఆ తర్వాత ఓజీ సినిమా రిలీజ్ అయింది. ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది అనేటటువంటిది. నిజంగా ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు డౌన్ టు ఎత్తు మాట్లాడుతున్నారు కదా, నాకు గొప్ప సినిమాలు లేవు, నా సినిమా అంతా వసూలు చేయదు అని చెప్పి ఆయన మాట్లాడటం మనమైతే వినొచ్చు. కానీ ఇక మీదట అందరూ మాట్లాడుకోవాలన్నమాట, మాకు పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద సినిమా లేదు, పవన్ కళ్యాణ్ గారు అంత కలెక్షన్స్ లేవు, ఆయన డిప్యూటీ సీఎం అయినప్పటికీ సినిమాల్లో కూడా బాగా బిజీగా ఉండు, సినిమాలు కూడా ఆయనకు బాగా కలిసి వచ్చాయని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడటం అయితే 100% వాస్తవం. ఇవన్నీ జరగాలి అని అంటే సినిమా బాగుండాలి. అండ్ సినిమా గురించి మాట్లాడుకోవాలి అని అంటే పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉందన్నమాట. ఓటీటీ రైట్స్ అక్కడక్కడ వచ్చేటటువంటి కలెక్షన్స్తో రత్నం గారికి అయితే ఆయన లాస్ అయితే పడిద్దే. సో ఇక్కడ లాస్ రికవరీ చేయడం, లాభం చేకూర్చడం అది కాదు, 1000 కోట్లు అనేటటువంటిది
అనేది మ్యాటర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మరి మీ కామెంట్ ఏంటి, సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుంది అంటారా లేదంటారా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. టికెట్ రేట్స్ మీద బట్టి ఎవరు కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేయమాకండి, ఎందుకంటే అది ఒక్క రోజు ఉండే రేట్స్ అనమాట. ఓన్లీ రేపు 9:30కి సినిమా, అప్పుడు చూడబోతే మనం ఏం చచ్చిపోం. రేపు బెనిఫిట్ షో ఉంది, మళ్ళీ స్పెషల్ షో ఉంది, మళ్ళీ మార్నింగ్ షో ఉంది. ఈ షోస్కి అయితే టికెట్ కొద్దిగా రేట్లు అయితే పెంచారు, తర్వాత రోజు నుండి టికెట్ రేట్స్ తగ్గిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక టికెట్ రేట్స్ మీద బట్టి ఇది కావడం అయితే 100% తప్పు అని చెప్పి నాకు ఉండేటటువంటి గట్టి ఫీలింగ్ అనమాట. ఇక వెయిట్ చేసి చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ప్రెస్ మీట్కి వచ్చారు, సినిమాని ప్రమోట్ చేశారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది, అక్కడ రీమేక్ల గురించి మాట్లాడడం నేనైతే స్టైడ్ ఫీలింగ్ ఇస్తున్నా, పీరియాడిక్ టైప్ ఇస్తున్నా, ఏమైంది అనేటటువంటి దానికోసం కూడా అందరూ ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నారు. నేను కూడా వెయ్యికాలతో చూస్తున్నా. ఇంకా కొన్ని గంటల్లో అయితే వీరమల్ల సినిమా చూడబోతున్నాం. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద డ్రాప్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై